నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజారాజ్యం పార్టీ ఈ పేరు చెప్పగానే టక్కన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్ దగ్గర నుండి ఆ తర్వాత మెర్జ్ చేయడము, ఆయన మళ్ళీ రాజకీయాల నుంచి తప్పుకోవడం, ఇలాంటి రకరకాలుగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ తీసుకురావడం జరిగిందంటే ప్రజారాజ్యం పార్టీ మెగాస్టార్ చిరంజీవిది కాదు, ఆయన ఒక్కరిదైతే అసలే కాదు అన్న ఒక వాదనని పరకాల ప్రభాకర్ గారు తెర మీద తీసుకొచ్చారు. అంటే స్టార్ట్ అయిన కోర్ కమిటీలో ఆయన ఒక మెంబరు, మొదట్లో ఆయన ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆ కామెంట్స్ చేయడం వెనుక ప్రధాన కారణం ఏంటి? నిజంగానే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారిది కాదు? ఇదే అంశానికి సంబంధించి మనతో మరింత విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మెన్నురాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ ప్రజారాజ్యం పార్టీ అని అంటే దాని మనగడ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ట్రావెల్ అయ్యారు, ఈవెన్ చాలా అత్యంత సన్నిహితంగా కూడా మీరు మెదిగారు. మీకు దాని గురించి ఇన్డెప్త్ అనాలిసిస్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, సెలక్షన్కి సంబంధించి అప్పుడు జరిగిన అనేక విషయాలకు సంబంధించి మీకు కూడా అన్నీ తెలిసే ఉంటాయి. కాబట్టి అది అసలు చిరంజీవి గారికి సంబంధం లేదు, ఆయన పేరు మీద రిజిస్టర్ అవ్వలేదు అంటూ పరకాల ప్రభాకర్ గారు ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా చెప్పడం జరిగింది. ఏంటి అసలు? ఇప్పుడు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, ఎవరి పేరు మీద పార్టీ ఉంది అనేది కాసేపు మనం పక్కన పెడితే, హూ ఇస్ ద ఫేస్ ఆఫ్ పార్టీ అంటే, హూ ఇస్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ అంటే చిరంజీవి గారు ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ, ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ. ఆ రోజు మీకు పరకాల ప్రభాకర్ గారు ఉన్నపళంగా ఇప్పుడు తిరిగి వ్యాఖ్యలు చేసిన తర్వాత చాలామంది మనోభావాలు అప్పుడు దెబ్బతిన్నాయి, ఇప్పుడు మళ్ళీ దెబ్బతిన్నాయి. ఎందుకు దెబ్బతిన్నాయి అంటే, దాదాపు ఒక 40 నుంచి 45 స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. అప్పుడు 2009 ఎన్నికల్లో 18 స్థానాల్లో విజయం సాధించి 40 నుంచి 45 స్థానాల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. మీకు దాదాపు 40-45 స్థానాల్లో గెలిచేటటువంటి పరిస్థితి. ప్రజారాజ్యం పార్టీ గెలిస్తే ఒక 60-65 స్థానాల్లో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ అవతరించి ఉంటే హంగ్ ఏర్పడేది. ఖచ్చితంగా చిరంజీవి గారు నిర్ణయాత్మక పాత్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే దానిలో పోషించేవారు. ఆ విషయం ముందుగానే ఏంటంటే పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళకి తెలుసు ఎన్ని స్థానాల్లో పెర్ఫామ్ చేయబోతుంది పర్ఫెక్ట్గా, ఎన్ని స్థానాల్లో చాలా వీక్ పెర్ఫార్మెన్స్ ఉందన్నది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటంటే టోటల్గా దాన్ని డిస్ట్రాయ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన కోరింది నరసాపురం లోక్సభ స్థానం. నాకు గుర్తున్నంతలో ప్రభాకర్ గారు కోరితే, ఎందుకంటే వాళ్ళ తండ్రి పరకాల శేషావతారం గారు కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ మాతృమూర్తి పరకాల కాళికాంబ గారు కావచ్చు, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి నేపథ్యం. తండ్రి ఒక సామాజిక వర్గం, తల్లిది ఒక సామాజిక వర్గం, పరకాల ప్రభాకర్ గారి తల్లిదండ్రులది. ఆ నేపథ్యంలో ఏంటంటే ఆయన కోరడం, అది అప్పుడున్నటువంటి సామాజిక రాజకీయ సమీకరణాలలో అది పొసగదు అని చెప్పి, ఎందుకంటే పరకాల ప్రభాకర్ గారి కంటే, ఇక్కడ నేను ఈ విషయం స్పష్టం చేయదలుచుకున్నా, పరకాల ప్రభాకర్ గారి కంటే అప్పటికి చిరంజీవి గారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రక్తనేత్రదాన కార్యక్రమాలు కావచ్చు, సదస్సులు కావచ్చు, సమావేశాలు కావచ్చు, వాటిలో ప్రభావవంతమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ సమరం గారు. ఓకే, డాక్టర్ సమరం గారు విజయవాడ 1 టౌన్ కోరారు. అప్పుడు కోరితే అప్పుడు లేదు, అక్కడున్న సమీకరణాలలో భాగంగా మీకు కేటాయించలేకపోతున్నాము, వైశ్యులు అక్కడి నుంచి పోటీ చేసి గెలవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, అక్కడ అయితే నగరాలు లేకపోతే ముస్లిం మైనార్టీలు గెలుస్తూ వస్తున్నారు, మధ్యలో ఒకసారి క్షత్రియులు చేశారు, 1-2 సార్లు సిపిఐ ఆర్ సిపిఎం. కాబట్టి వైశ్యులు కూడా అక్కడ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు, నిర్ణయాత్మక శక్తి. విజయవాడ 1 టౌన్, అక్కడి నుంచి అభిమానులు, అతను బాగా అభిమాని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆయన కోరుకుంటున్నారంటే, సమరం గారు కొంత ఆయన మనస్తాపం చెందిన మాట వాస్తవం. అయితే సమరం గారు ఏంటంటే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఏ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిరంజీవి గారు నేను పల్లెత్తు మాట అన్నా, ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు అంతే. ఆ సమయంలో ఆయన రాజీనామా చేశారని తెలుసుకొని, ఈ విషయం కావాలంటే మీరు మళ్ళీ డాక్టర్ సమరం గారిని అడిగి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమరం గారికి ఫోన్ చేసి, మీరు ఇవాళ నుంచి చిరంజీవి గారిని విమర్శించండి, మీరు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టండి, మీరు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి చిరంజీవి గారిని విమర్శిస్తే మనమే అధికారంలోకి రాబోతున్నాం కాంగ్రెస్ పార్టీ, మీరు ఏం కోరితే ఆ పదవి నేను మీకు ఇస్తాను అని రాజశేఖర రెడ్డి గారు సమరం గారిని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఇచ్చిన సమరం గారు, నా జీవితంలో నేను విమర్శ చేయను, చిరంజీవి గారిని నేను విమర్శించను, చిరంజీవి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది, చాలా సదభిప్రాయం ఉంది, కొన్ని కారణాల వల్ల వాళ్ళు
కేటాయించలేకపోయారు. కాబట్టి నా అభిమానులు కావచ్చు, నా అంచెలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మనస్తాపం చెందారు. అందుకని నేను దూరంగా ఉందాం అనుకుంటున్నాను క్రియాశీలక రాజకీయాలకు. అందుకని నేను రాజీనామా చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమరం గారు పల్లెత్తు మాట అనలేదు చిరంజీవి గారు. ఇక్కడ ఇప్పుడు పరకాల ప్రభాకర్ దగ్గరకు వస్తే, ప్రభాకర్ గారు ప్రయాణించింది అంటే శేషావతారం గారు, అల్లు రామలింగయ్య గారు సన్నిహిత మిత్రుల్లో ఉండొచ్చు. శేషావతారం గారు నాటకాలు రాశారు. ఆ నాటకాల్లో అల్లు రామలింగయ్య గారు నటించారు. ఇదంతా పూర్వరంగం. ఇక్కడ మిత్రా గారు కావచ్చు, ప్రభాకర్ గారు కావచ్చు, వీళ్ళు ప్రయాణించిన దాంతో పోలిస్తే సమరం గారు ఎక్కువ ప్రయాణం చేశారు. వీళ్ళు ఆ తర్వాత వచ్చారు. మిత్రా గారు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారి కుమారులు. ఆయన పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు అంటే వారు కమ్యూనిస్టు యోధులు, పుచ్చలపల్లి సుందరయ్య గారి సోదరులు, ప్రజానాట్య మండలిలో అల్లు రామలింగయ్య గారికి సన్నిహితులు. వారి కుమారుడే మిత్రా గారు, ఆయన డాక్టర్. పరకాల ప్రభాకర్ కానీ మిత్రా గారు కానీ ప్రజారాజ్యానికి కొన్ని నెలల ముందు వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రయాణం ప్రజారాజ్యంతో మొదలుపెట్టారు. ఇక్కడ ప్రభాకర్ గారు అప్పటికే ఈటీవీలో ఒక కార్యక్రమం, ఆయన వ్యాఖ్యాతగానో వక్తగానో ప్రవక్తగానో ఒక కార్యక్రమం అవును ప్రతిధ్వని నిర్వహిస్తుండేవారు. అక్కడి నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ప్రభాకర్ గారు కరెక్ట్గా ఎన్నికలు రణరంగానికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఎన్నికల గోదాలు ఎన్నికల ప్రచారాన్ని అందరూ ఉన్న సమయంలో స్వయంగా ఆయన పార్టీ కార్యాలయంలో కూర్చుని, ఆయన మీడియా రూమ్ ఏదైతే ఉంటుందో ఆ మీడియా రూమ్లో కూర్చుని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజారాజ్యం పార్టీ ప్రతిష్టకి భంగం కలిగించే, ప్రజారాజ్యం పార్టీ యొక్క విజయావకాశాలని ఖచ్చితంగా 40-45 స్థానాలు గెలిచేటటువంటి పరిస్థితిని ఆ రోజు దూరం చేసింది. సరే, అది గతం, గడిచిపోయింది. ఇప్పుడు గడిచిపోయిన గతాన్ని ఈవేళ ప్రజారాజ్యం పార్టీ లేదు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. చిరంజీవి గారు రాజ్యసభకు వెళ్ళారు, కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా చిరంజీవి గారు క్రియాశీలక రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను, ఆ బాధ్యత నేను తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు కాబట్టి నేను దూరంగా ఉంటాను, నా శేష జీవితం నేను సినిమాలకి అంకితం చేస్తానని ఈ మధ్య చాలా సీరియస్గా ఆయన చాలా డయాస్ల మీద చెప్పిన మాట మనకు అందరికీ తెలుసు. ఈవేళ సరికొత్త రాగం, సరికొత్త గణం ఇప్పుడు పరకాల ప్రభాకర్ ఎందుకు ఎత్తుకున్నారనేది చాలామందికి మింగుడు పడటం లేదు. ఇప్పుడు ఇక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కొన్ని వ్యాఖ్యలు మరీ ముఖ్యంగా ఏంటంటే, మళ్ళీ ఆయన సీట్లు అమ్ముకున్నారు అనేటటువంటి ప్రస్తావన మళ్ళీ చేశారు ఆయన. మళ్ళీ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఇప్పటికీ చాలా అసంబద్ధంగా అనిపించేది ఏంటంటే, చాలామందికి తెలియని విషయం, ఈసారి దీన్ని మనం కుండ బద్దలు కొట్టాల్సి వస్తుంది. మీ తుపాకుల మునెమ్మ గారని చెప్పి మీకు గిరిజన మహిళకి నెల్లూరు జిల్లా కోవూరు జనరల్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు ప్రజారాజ్యంలో. ఇప్పుడు అక్కడే పక్కన ఒక జనరల్ నియోజకవర్గంలో ఇంకొక అభ్యర్థి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన వచ్చి యావండి నాకు దయచేసి, అంత ముందు ఆయనకి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, నాకు దయచేసి స్థానం కేటాయిస్తే నేను చాలా గట్టిగా పోరాడతాను, నేను పార్టీకి ఫండింగ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు పార్టీకి ఎంత విరాళం కోరితే అంత విరాళం నేను ఇస్తానంటే, నాకు బాగా గుర్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎటువంటి విరాళం వద్దు, మీ ఎన్నికల వ్యయం మీరు భరిస్తారు, మీరు భరించుకోవడం కాకుండా దయచేసి అక్కడ మునెమ్మ గారు ఆవిడ రోజు వారి ఆవిడ కూలి పనులకు వెళ్ళి కూలి చేసుకుని ఆవిడ తన జీవనం గడుపుతున్నటువంటి ఒక మహిళకి ఇచ్చారు, గిరిజన మహిళకి. ఆవిడ ఎన్నికలు ఏం భరించండి, ఎందుకంటే ఆవిడ తిరగాలి, ప్రచారం చేసుకోవాలి, వెళ్ళాలి, వాహనం కావాలి, పెట్రోల్ కావాలి, భోజనాలు, ఇవన్నీ భరించండి మీరు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కన్ఫామ్ చేసుకుని బీఫామ్ తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి మునెమ్మ గారి ఎన్నికల వ్యయం గురించి అసలు పట్టించుకోవాలి, విడిచిపెట్టేశారు. ఆవిడ మీకు ఒకరోజు ప్రచారానికి వెళ్లకుండా ఒకరోజు ఉదయం కూలికి వెళ్ళింది ఆవిడ, మధ్యాహ్నం దాకా కూలి చేసి మధ్యాహ్నం ప్రచారానికి వెళ్ళింది ఆవిడ. ఇది ఆ రోజు డైలీస్లో హైలైట్ చేస్తూ వార్తా కథనాలు వచ్చినాయి. ఎందుకు ఈ సంఘటన చెప్పంటే, చాలా 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 నియోజకవర్గాలలో, మెజారిటీ నియోజకవర్గాలలో అది చాలా వాస్తవం అండి. ఇక్కడ పార్టీకి ఫండ్ ఎనీ పార్టీ అండి, అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భాజపా కావచ్చు, లేకపోతే ఇవాళ జనసేన కావచ్చు, వైకాపా కావచ్చు, ఏ పార్టీకైనా సరే విరాళాలు తీసుకోవటం, దాని యొక్క సంక్షేమ నిధులు మరొకటి ఖచ్చితంగా ప్రతి పార్టీకి ఉందండి. దీనిని భూతద్దంలో పెట్టి దీనిని చాలా పెద్దది చేసి చూపించి దానికి ఇంకెవరెవరిని అక్కడ బాధ్యులను చేసి వాళ్ళ వల్లే ఇలాగైపోయింది. ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు పిఆర్ టీంలో ఓపెన్ గా చెప్పొచ్చు, అల్లు అరవింద్ గారి జోక్యం ఎక్కువైపోయింది అనేసని ఆయన నేతృత్వంలోనే సీట్లు అమ్ముకున్నారు. ఈవెన్ ప్రజారాజ్యం పార్టీకి పురుడు పోసుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే. ఆయన వెనుకుండి ఏంటంటే ఓట్ల చీలికల కోసం చిరంజీవిని తెర మీద తీసుకొచ్చారు. అందుకోసమే అంతా అయిపోయినాక మళ్ళీ పార్టీని మెర్జ్ చేశారు.
ఇది కంప్లీట్ ఆయన ఏదో పొలిటికల్ గా దీంట్లో డెవలప్ అవడానికి రాలేదు, ఇది కంప్లీట్ స్కెచ్ ప్రకారం వచ్చారు అన్న వాదన్ని బలంగా వినిపించారు. ఈవెన్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా సీట్లు అమ్ముకోవడం వల్లే ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది అన్న దాన్ని కూడా కన్ఫర్మ్ చేసేసారు. అది అంటే ఇక్కడ మీకు ఏమైందంటే కోవర్ట్ ఆపరేషన్ రెండు పార్టీల నుంచి జరిగిందండి. తెలుగుదేశం నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిజంగా చిరంజీవి గారి చేత పార్టీ వ్యవస్థాపింపజేసి ఉంటే ఆయన కోవర్ట్ ఆపరేషన్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ యొక్క అధిక స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులు ఓట్లని చీలిస్తే ఖచ్చితంగా మనకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఆయన మిన్నకుండిపోవచ్చు. కానీ ఆయన చేయలేదు, వాళ్ళు కోవర్ట్ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు హార్డ్ కోర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అయినటువంటి వాళ్ళు, హార్డ్ కోర్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పోటీ చేశారు. తెలుగుదేశంలో మీరు ఎవరి పేరు మనం చెప్పకూడదు చెప్పండి. తెలుగుదేశం నుంచి ఎవరెవరు వచ్చారు? కోటగిరి విద్యాధరరావు గారు వచ్చారు, శ్రీరామచంద్రయ్య గారు వచ్చారు, భూమా దంపతులు వచ్చారు, నాగిరెడ్డి గారు, శోభానాగిరెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు వచ్చారు, తమ్మినేని సీతారాం గారు వచ్చారు. వాస్తవంగా ప్రజారాజ్యం కాకుండా తెలుగుదేశం టూలాగా కనిపించేది. ఒక్కొక్క సమయం ఒక్కొక్క సందర్భంలో చిరంజీవి గారు వేదిక మీద ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తెలుగుదేశం వృద్ధ జంబూకాలన్నీ అక్కడ కనిపించామన్నమాట. నేను ఒకసారి శ్రీరామచంద్రయ్య గారిని అడిగా, సార్ మీకు తెలుగుదేశం పార్టీ మీకు ఏం అన్యాయం చేసిందని మీరు ప్రజారాజ్యంలోకి వచ్చారని అడిగాను ఆయన. అదేంటి అంత మాట అన్నావు శ్రీకాంత్ అన్నాడు. అవును సార్, నాకు అర్థం కావట్లా. 85లో మీకు కడప నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు, కడపలో మీరు గెలిచిన తర్వాత మిమ్మల్ని రాష్ట్ర మంత్రిని చేశారు, ఆ తర్వాత 89లో రాజంపేట లోక్సభకు పోటీ చేసే అవకాశం ఇచ్చారు, ఆ తర్వాత కడప నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఇచ్చారు, 2 సార్లు మీరు లోక్సభ రాజంపేట కడపగా వరుసగా ఓడిపోయారని చెప్పి మిమ్మల్ని వెంటనే రాజ్యసభ సభ్యుడిని చేశారు. రాజ్యసభ సభ్యుడు ఒక పర్యాయం 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రెండోసారి మళ్ళీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగించారు. ఆఖరి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండగా నేను ఆ రాజ్యసభకి రాజీనామా చేసి పార్టీలోకి వచ్చి చేరుతున్నానని ఆయన వచ్చి ప్రజారాజ్యంలో చేరారు. ఆయన ఎవరు స్వాగతించలేదండి, ఆయనే వచ్చి చేరారు. ఆయన వచ్చి చేరి ఆయన వల్ల ఒరిగింది ఏంటంటే ఆయన బందరు లోక్సభ నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేశారు. బందరు లోక్సభకు వెళ్ళేటప్పటికి ఈయనేమో పూర్తిగా స్థానికేతరుడు, సరికొత్తగా బందరు లోక్సభకి పరిచయం చేయాలి. అక్కడేమో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ బాడి రామకృష్ణారావు గారు ఉన్నారు, కాపు సామాజిక వర్గం, ఈయన అదే సామాజిక వర్గం కదా. ఈయన అక్కడికి వెళ్ళడం వల్ల ప్రజారాజ్యం పార్టీ అక్కడ పోటీలో ఉండడం వల్ల బాడి రామకృష్ణారావు గారు కేవలం 12,000 ఓట్లతో కొనకళ్ళ నారాయణరావు గారు తెలుగుదేశం అభ్యర్థి కల్లుగీత, ఆయన చేతిలో బాడి రామకృష్ణారావు గారు ఓడిపోయారు. జాస్పర్ కంపెనీ బాడి రామకృష్ణారావు గారు, మన బెంచ్ సర్కిల్ అంటాం కదా విజయవాడలో, ఆ బెంచ్ సర్కిల్ అనే పేరు వీళ్ళ షోరూమ్ వల్ల వచ్చింది విజయవాడలో. ఆ బాడి రామకృష్ణారావు గారు అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ అప్పుడైనా సంప్రదాయ కాపు స్థానం అండి బందర్ లోక్సభ. ఈయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, ఎవరు రామచంద్ర గారు. అప్పుడు ఒక బ్రాహ్మణుడికి పోటీ చేసే అవకాశం ఇచ్చారు, కాపుకు అవకాశం ఇవ్వకుండా, ఇదే రామచంద్రయ్య గారు. వీళ్ళు సామాజిక వర్గం గురించి, సామాజిక వర్గం రాజ్యాధికారం సాధించాలనేటటువంటి విషయాల గురించి, మా సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి గారు పార్టీ పెట్టారు కాబట్టి మేము వచ్చి ఈ పార్టీని మా భుజస్కంధాల మీద మోస్తామని చెప్పి ఇవాళకి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి 1, 2, 3 పేర్లు రాయమంటే రామచంద్ర గారి పేరు కూడా ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి సామాజిక రాజకీయ విశ్లేషకులు చెప్తారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరు పార్టీల నుంచి కోవర్ట్ ఆపరేషన్ ప్రజారాజ్యంలో జరిగింది. 70 నుంచి 80 స్థానాల్లో కోవర్ట్లే పోటీ చేశారు. 70 to 80 సెగ్మెంట్స్ అవుట్ ఆఫ్ 294 వాళ్ళు కంటెస్ట్ చేసిన చిరంజీవి గారు 18 స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది. 45 స్థానాల్లో ద్వితీయ స్థానంలో నిల్చుని, అంటే పార్టీ కొనసాగి ఉండాలనే కోరిక ఖచ్చితంగా మాలాంటి వాళ్ళల్లో ఉండేది. ఎందుకంటే విలీనం కాకుండా ఒక పార్టీగా పూర్తి స్థాయిలో పెర్ఫామ్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా చిరంజీవి గారు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవారు. ఒక కళ సాకారం అయ్యేది, సాధ్యపడలేదు. ఇప్పుడు ఇక్కడ సరికొత్తగా పార్టీలో సీట్లు అమ్ముకున్నారు, టికెట్లు అమ్ముకున్నారు, లేకపోతే చిరంజీవి గారు పార్టీ అధ్యక్షుడు, సరే మీరు పెట్టచ్చు కదా, మీరు చిరంజీవి గారు కాదు, చిరంజీవి గారి పేరు మీద పార్టీ లేదు, మీరు పరకాల ప్రభాకర్ గారు, పుచ్చలపల్లి మిత్రా గారు, మీరు తర్వాత మీరు రాజకీయ పార్టీని నెలకొల్పి మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు పర్యటించి మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క పెర్ఫార్మెన్సెస్ మీరు చూపించవచ్చు కదా. ఇవాళకి చిరంజీవి గారి మీద విషయం కార్యక్రమం పెట్టుకుంటున్నారంటే దానిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఆయన మీ జోలికి రాలేదు, ఇవాళ ఆయన సినిమాలు ఆయనకు ఉన్నాయి, ఆయన పాత్రలు ఆయన పోషించుకుంటున్నారు, ఆయన ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. మనశంకర వరప్రసాద్ రూపంలో ఒక సూపర్ హిట్ ఆయన ఖాతాలో పడింది, కమర్షియల్ హిట్. ఆయన ఎంటర్టైన్ చేసే దిశగా ఆయన కొనసాగుతున్నారు. ఆయనేమి క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ఆయనేమి పరకాల ప్రభాకర్ గారు అర్ధాంగి కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారికి చిరంజీవి గారు ఏమి పోటీ కాదు. చిరంజీవి గారు ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర మంత్రి చేసేశారు. పోనీ రాజ్యసభ మరొక మారు రాజ్యసభ ఇస్తామని ఆయనని సాధారణంగా బీజేపీ వాళ్ళు
స్వాగతించిన భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు మీరు దయచేసి మా పార్టీలోకి వస్తే మీకు సముచిత గౌరవం ఉంటుందని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు చిరంజీవి గారితో చెప్పినా చిరంజీవి గారు చాలా సున్నితంగా తిరస్కరించి క్రియాశీలక రాజకీయాల్లో తమ్ముడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ అంటే దేర్ ఆర్ సో మెనీ పవర్ సెంటర్స్ అవుతాయి. చిరంజీవి మరి ఇదంతా తెలిసినప్పుడు పరకాల ప్రభాకర్ ఇప్పుడు ఈ కామెంట్స్ చేయడం వెనుక ప్రధాన కారణం ఏంటి? ఆయనే చెప్పాలి. ప్రధాన కారణం విషం చిమ్మడమే అండి, మరొకటి కాదు. విషం చిమ్మడమే, విషం చిమ్మడం, ఇంకా ఇప్పటికీ విషం చిమ్మడం. అంటే అప్పటి ఇగోలు ఇంకా చల్లారలేదు అనమాట, అప్పటి అహాలు ఇంకా చల్లారలేదు వీళ్ళకి, ఇంకా చల్లారలేదు వీళ్ళకి. అది ఓకే. అంటే కావాలని స్పెసిఫిక్గా ఆ టాపిక్ని తీసుకొచ్చి అంటే చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టడం వల్ల ఇబ్బంది పెట్టడం అండి. అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా గుర్తిస్తారు కదా, అప్పుడు గుర్తు చేసుకుంటారు కదా. ప్రజారాజ్యం వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కాసేపు పక్కన పెడితే, ప్రజారాజ్యం వల్ల ఆ సమయంలో 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాల కాలంలో కావచ్చు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ జీవితాలని నష్టపరుచుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కెరీర్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత అవమానాలకి అవహేళనలకి గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి, ఇవాళకి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు ఆ పీడకలని గుర్తు చేసుకుని ఇప్పుడు చిరంజీవి గారి మీద అయిష్టత పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు మాటలు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకోవాలి ఆ పీడకల అయిపోయిందండి, పీడకల కన్నాము, అయిపోయిన తర్వాత మనం గోస్ ఆన్ మూవ్ ఆన్ కదా. ఆ తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ అని మనం తర్వాత మన జర్నీ మనం అగైన్ స్టార్ట్ చేయాలి. కానీ మళ్ళీ ఇప్పుడు మనం పీడకల దగ్గర ఆగిపోతే మన గ్రోత్ ఏంటి, మన వృద్ధి ఏంటి, మన పురోగతి ఏంటి? అర్థమైంది కదా మీకు. చిరంజీవి గారి వల్ల సాధ్యపడలేదు, పోనీ పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యపడుతుందంటే 21 స్థానాలు 2 లోక్సభ స్థానాలకు ఆయన పరిమితం అయ్యారు. 100% స్ట్రైక్ రేట్తో మొన్న వాళ్ళు గెలిచారు. నెక్స్ట్ వాళ్ళు ఎట్లా గ్రో అవుతుంది, జనసేన ఏ విధంగా గ్రో అవుతుంది, ఎట్లా గ్రో అవుతుంది అన్నది సామాజిక రాజకీయ విశ్లేషకులు, చరిత్రకారులు మాలాంటి వాళ్ళు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం దాన్ని. అంటే ఆయన సీట్స్ పెంచుకుంటే ఏదైతే సమీకరణాలు ఉన్నాయో ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్స్ ఈయన ఎట్లా చేస్తారు, ఏ సీట్స్ అడుగుతారని మాలాంటి వాళ్ళని వెయిట్ చేస్తున్నాము. అట్లాగే ఏ సీట్స్ అడగొచ్చు కూడా వాళ్ళకి మేము తెలియజేస్తాం. ఎవరికి అది జనసేనకు తెలియజేస్తాము, రేపు కూటమిలో ఉండే భాజపాకు తెలియజేస్తాము, తెలుగుదేశానికి తెలియజేస్తాం. తెలుగుదేశాన్ని మరీ ముఖ్యంగా చెప్తున్నాను, తెలుగుదేశం చాలా గట్టిగా ప్రశ్నించబోతాం ఏది స్థానాల విషయంలో. అట్లాగే వైకాపాకు కూడా తెలియజేస్తాం, ఈ స్థానాలు ఈ విధంగా ఈ సమీకరణాలలో భాగంగా మీరు ఇస్తే చాలా బాగుంటుంది, మీకైనా కానీ ఎవరికైనా కానీ ఇది మీరు గెలవడానికి మీకు ఇది అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం వాళ్ళకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తాం మనం. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు 2009లో అప్పుడు అక్కడ చిరంజీవి గారు చేసినటువంటి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి యూటర్న్ చేసి దాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ పని ఆగిపోతుంది కదా. దాని గురించి మాట్లాడదాం, అది విషయం. మొత్తానికైతే ఏదో పరమార్థం అయితే దాగి ఉంది. చూద్దాం అది మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ చేసిన కామెంట్స్ కి ఎవరు రియాక్ట్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఎలాంటి మలుపులు తిరుగుతుంది. ఇప్పుడు నాగబాబు గారు ఏం మాట్లాడతారు నేను ఎదురు చూస్తున్నాను. ఓకే, అది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.